మోడర్న్ ప్రాబ్లమ్స్ నీడ్ మోడర్న్ సొల్యూషన్స్. హ్యాపీగా గృహస్థాశ్రమం లైఫ్ ఎలా హ్యాపీగా లీడ్ చేయాలి లైఫ్. మనము ఈ గృహస్థాశ్రమ ధర్మంలో ఎలా హ్యాపీగా ఉండాలి అని స్వామివారి మటు పట్టు బీదాలు వేసుకొని పెద్ద పెద్ద క్రీడలు వేసుకొని అలంకారం చేసుకొని చంగు జగడ వేసుకొని 10 మంది శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః. శ్రీమద్ ఆదివరం షడగోపీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీ లక్ష్మీనృసింహ వివాదకాదేవ శివం షడగోప శ్రీ నారాయణ ఇదేంద్ర మహాదేశికాయ నమః. శివం షడగోప శ్రీ రంగనాథ ఇదేంద్ర మహాదేశికాయ నమః. అల్లినాల్ తామరమేల్ ఆరణంగి నింతునైవి మల్లి నాడాండ మడమயில் மெல்லியலால் ஆயர் குலவேந்தலாகத்தான் தென்புதுவை வேயர் பயந்த விளக்கு. గృహస్థాశ్రమ ధర్మం. మనము పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళి చేసిన తర్వాత హ్యాపీగా ఉండాలి. మన సనాతన ధర్మం హిందూ ధర్మంలో సన్యాస ఆశ్రమం మాత్రమే గొప్పది అని కాదు. ఇంకా చెప్పాలంటే గృహస్థాశ్రమము సన్యాసాశ్రమంగా ఉన్న వారి ఈక్వలాన వైభవంతో ఉన్న ఆశ్రమందా. ఇంకా చెప్పాలంటే మిగతా 3 ఆశ్రమం మొత్తం 4 ఆశ్రమం ఉన్నాయి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఇది మిగతా 3 ఆశ్రమం వారికి భోజనం పెట్టడానికి ఉన్న ఒకే ఆశ్రమం గృహస్థాశ్రమమే. ఒక వంట చేయాలి, ఒక వారికి భోజనం పెట్టాలంటే నిప్పు కావాలి. మిగతా 3 ఆశ్రమ వారికి నిప్పు అగ్ని టచ్ చేయడానికి వాళ్ళకి అర్హత లేవు. సన్యాసి కానీ వానప్రస్థులు కానీ బ్రహ్మచర్యలు కానీ వాళ్ళ ఇద్దరికి మనం ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవారే భోజనం పెట్టడం, రక్షణం చేయడం చేయాలి. అలాంటి ఉన్న వసత్యాన ఆశ్రమం గృహస్థాశ్రమ ధర్మం. కానీ ఇప్పుడు ఉన్న మోడర్న్ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో మనకు అది ఎసెన్స్ మిస్ అవుతుంది. మనకి లైఫ్లో హ్యాపీగా గృహస్థాశ్రమం లైఫ్ ఎలా హ్యాపీగా లీడ్ చేయాలి, ఎలా హ్యాపీగా పోవాలి అంటే ఎసెన్స్ మిస్ అవుతుంది. అందరూ చెప్తున్నారు మోడర్న్ ప్రాబ్లమ్స్ నీడ్ మోడర్న్ సొల్యూషన్స్. అవసరమే లేవు. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న మోడర్న్ అన్ని ప్రాబ్లంకి మన పూర్వంలో ఉన్న ఇతిహాస పురాణం ఆళ్వార్ పాసరంలో అన్ని వీటిలో మనకి సొల్యూషన్ ఉంది. మెయిన్ మనము ఈ గృహస్థాశ్రమ ధర్మంలో ఎలా హ్యాపీగా ఉండాలి అని మనకు చూపడానికి ఒకవారు ఉన్నారు. ఎవరు తెలుసా? శ్రీ వరాహ నాయనార్. భూమిదేవిని వరాహ రూపంతో స్వామివారు వచ్చి ఉత్కీర్ణం చేసి తన భుజం పైన పెట్టుకొని భూమాదేవి రక్షణ కోసం వచ్చిన అవతారం శ్రీ వరాహ అవతారం. పండి రూపంతో వచ్చే అవతారం. ఆయన దించిన మనం ఇప్పుడు ఎలా లైఫ్ హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ లీడ్ చేయాలి అని మనము నేర్చుకున్న పోతున్నాము వరాహం దగ్గర నుంచి. అవును, పండ్రియా వచ్చేసిన వరాహ దగ్గర నుంచి మనం నేర్చుకున్న పోతున్నాము. వరాహ స్వామి చెప్పారా? స్వామి వరాహ పురాణంలో లేదు. ఇదే మన ఆండాళ్ నాట్య తిరుమలలో అద్భుతమైన ఒక పాసురంలో చెప్తున్నారు. ఆ పాసురంకి వ్యాఖ్యానం పెరివాజన పిళ్ళ చేసిన వ్యాఖ్యానం ఒక పాట ఉన్నాయి. అది వేరే విధంగా ఉంది. అది వరాహస్వామి భూమాదేవికి చేసిన అన్ని ఉపకారం గురించి చెప్తున్నారు. దాని నుంచి మనము ఈ లైఫ్లో ఏది నేర్చుకున్నామని ఒక 5 పాయింట్స్, దాంట్లో ఏదేది చేస్తే లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు చూసుకుపోతున్నాము. பாசுரம் நாச்சியா திருமொழியிலும் பாசி தூர்த்து கிடந்த பார்மகட்கு பண்டொரு நாள் மாசுடம்பில் நீர் வார மானமிலா பன்றியாம் தேசுடைய தேவர்
திருவரங்க செல்வனார் பேசி இருப்பனகள் பேர்க்கவும் పేరావే. శ్రీరంగతోడ మంగళాశాసన పాసురంలో వచ్చిన ఒక పాసురం ఇది. ఎందుకు ఇది స్పెసిఫిక్గా చెప్తున్నామంటే ఈ వీడియో లాస్ట్ టైం మీరు చూడప్పుడు యూ కెన్ రియలైజ్ ఎందుకోసం శ్రీరంగంతో నేను స్పెసిఫిక్గా చెప్పినామని. దీంట్లో స్వామివారు వరాహస్వామి తన ఉపదేశం చేయలేకున్నా తన అనుష్ఠానపూర్వంగా మనకి ఒక మ్యారేజ్ లైఫ్లో ఎలా హ్యాపీగా ఉండాలి అని మనకి నేర్పిస్తారు. దానిలో ఫస్ట్ ఏంటంటే పాసితూర్త్ అంటే మనందరూ ఇది తెలుసు. హిరణ్యాక్షుడు ఏం చేశారంటే భూమాదేవిని తీసుకెళ్ళి సముద్రం లోపల పెట్టేశారు. సముద్రం లోపల నీరు లోపల ఉన్న కాబట్టి భూమాదేవుడి దేహం పూరా పాసి అంటే పచ్చగా పాసిగా అయిపోయింది. అమ్మకి పాసిలో ఏమైంది, పాసి తూర్తి కిడంత ఒక్కరోజు 2 రోజు కాదు చాలా రోజుగా ఆమె ఉండకబట్టి ఫుల్ పాసిగా అయి షీ బికమ్ అగ్లీ. అంత దేహం పూరా దూసి దుమ్ము చెత్త సముద్రం లోపల ఉన్న కాబట్టి అలాంటి భూమాదేవిని రక్షణ చేయడం కోసం స్వామివారు అక్కడి నుంచే సంకల్పం చేసుకోవచ్చు. హిరణ్యాక్షుడు పోవాలి, భూమిదేవి పైకి రావాలని అవుతుంది. కానీ స్వామివారు సంకల్పం పూర్వంగా చేయలేరు. దానికోసం ఒక అవతారం చేశారు. ఎలా అవతారం చేస్తారు అనే పెరివాచన పిల్లలు చెప్తున్నారు. రసికరా இருப்பார் பரணையீகளுடம்பில் அழுக்கேறி இருக்க தங்கள் உடம்பு பேணி குளித்திரார்களிரே. அப்படின்னா అంటే మన భార్య కష్టపడుతున్నారు. ఇప్పుడు భూమాదేవి కూడా అడుగు కూడా ఫుల్ డస్ట్ కూడా ఉన్నప్పుడు స్వామివారి మట్టు పట్టు బీదాలు వేసుకొని పెద్ద క్రీడలు వేసుకొని అలంకారం చేసుకొని చంగు జగడ వేసుకొని 10 మంది హాహా ఓహో ఈహా అలాంటి హా ఊహా ఊహమన్నం అలాంటివి వస్తారంటే అది మంచి దాంపత్యం కాదు. అంటే భార్య కష్టపడినప్పుడు మనం సుఖంగా ఉండకూడదు. శాస్త్రంలో ఒక మాట చెప్తుంది అంటే భార్య కలిసి ఉండలేవు. భార్య ఎక్కడ ఉన్నారు, భర్త ఎక్కడ ఉన్నారంటే మంచం పైన కూడా పడకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఒకవేళ భార్య ఊరికి పోయినారంటే భర్త మంచం పైన పడకూడదు, కింద పడుకోవాలి. అదేవిధంగా భర్త లేకుండా భార్య మంచమైన పడకూడదు. అలాంటి ఒత్తరు త్యాగం చేసుకొని ఉండడం దాంపత్యం. ఇక్కడ చూడండి స్వామివారు అమ్మవారి కోసం ఎంత దూరం కిందకి వచ్చారంటే